సార్ ఇప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఒకరికి వచ్చింది అనుకోండి, అది బాడీలో వేరే పార్ట్స్కి పాకే అవకాశం ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది ఈవెన్ సింపుల్ ఇన్ఫెక్షన్ లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాము. జస్ట్ సింపుల్గా యూరిన్లో మంట రావడం లాంటివి ఉంటాయి. ఫీవర్ లాంటిది ఏమీ ఉండదు. అలాంటివి ఏమైనా వచ్చి గుర్తుపట్టుకొని ట్రీట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. కాకపోతే జనరల్గా ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే డయాబెటీస్ కానీ వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ లేదా ఇమ్యూనో సప్రెసెంట్స్ మీద స్టెరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళకి కానీ వేరే రీజన్స్ వల్ల అలాంటి ట్యాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటుంది. సో మనం యూరిన్లో మంట వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తే అది కిడ్నీ వరకు పాకుతుంది అనమాట. కిడ్నీ నుండి బ్లడ్ వెజల్స్లో ఎంటర్ అయ్యి మిగతా ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంటుంది. ప్లస్ ఆ ఎఫెక్ట్ చేసినప్పుడు సడన్గా బీపీ పడిపోవడము, సడన్గా కోమాలకు వెళ్ళిపోవడం లాంటివి కూడా ఉంటాయన్నమాట. బీపీ పడిపోయి డయాలసిస్ అవసరం పడి ఇలాంటి సివియర్ కండిషన్స్ కూడా చూస్తుంటాం జనరల్గా. సో ఎప్పుడైనా యూరిన్లో మంట వచ్చినప్పుడు, మెయిన్గా షుగర్ ఉన్న డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో యూరిన్లో మంట వచ్చినప్పుడు అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని గుర్తుపట్టుకొని అట్లీస్ట్ యూరిన్ టెస్ట్ చేసి చూసుకుంటే, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసి చూసుకుంటే మనకు అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదో తెలుస్తుంది. సో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే అవసరమైతే అల్ట్రాసౌండ్ చేయడమా లేదా క్రియాటినిన్ చేసి చూసుకోవడమా, ఆ ఇన్ఫెక్షన్ ఎంత సివియర్గా ఉందో చూసుకోవడమా, ఇలాంటివి చేయొచ్చు అనమాట. ఓకే.